అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 231వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, అందులోనూ ముఖ్యంగా భగవంతుని ప్రేమించే వాళ్ళండి, భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఇప్పటి వరకు మీరు ఎన్నో రకరకాల మార్గాల్లో వెతుకుతూ ఉన్నారు. మార్గాన్ని స్పష్టం చేసేటువంటి యొక్క రహస్యాల కార్యక్రమం ద్వారా తెలుసుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నామంటే అందరికీ కూడా ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నాను అంటే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని ఎప్పుడు మర్చిపోయాను. ఏల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే నన్ను పొందే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో కేవలం ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా నా యొక్క సత్యస్వరూపాన్ని నేను తెలియజేసే జ్ఞానాన్ని అర్థం చేసుకుని నా సమానంగా అయ్యే ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి. అందువల్ల ముఖ్యంగా అటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మనము ఒక విషయాన్ని చర్చించుకుంటున్నాం. అసలు మన ముఖ్యమైన అంశం ఏమిటండి? భగవంతుడు నిరాకారుడు అని మన మెయిన్ అంశం అదండి. భగవంతుడు దేహధారి కాదు. అర్థమైంది? దేహధారి అంటే దేహం ఉన్నవాడు. అందరూ 33 కోట్ల దేవీ దేవతలు, ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జాధిపతులు, అదేవిధంగా పుణ్యాత్మలు, మహాత్మలు, వీళ్ళందరూ దేహాలు ఉన్నవాళ్ళు. వీళ్ళు దేహాలు ఉన్న వాళ్ళని ఏమంటారు? దేహాలని ధరించి విద్యుక్త పాత్రని అభినయిస్తున్నటువంటి వాళ్ళని ఏమంటారంటే దేహదారులు అంటారు. కార్పోరియల్ బీయింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అదే హ్యూమన్ బీయింగ్స్ అంటారు. ఎందుకంటే హ్యూమన్ అంటే 5 తత్వాలు, HUMA అంటే 5 తత్వాలకు చిహ్నం అది. సో భగవంతుడు హ్యూమన్ బీయింగ్స్ కాదు, కార్పోరియల్ బీయింగ్ కాదు, దేహదారి కాదు. ఆయన ఆత్మస్వరూపం. అందుకనే వారిని శాస్త్రాల్లో కూడా పరమాత్మ అని వర్ణించడం జరిగింది. పరమ ఆత్మ అన్నారు, పరమ దేహం అనలేదండి. ఆ పరమాత్మ వారి పేరుని ఈశ్వరుడు అని డిక్లేర్ చేసుకున్నాడు 15వ అధ్యాయంలోని 17వ శ్లోకం. ఆయన జ్యోతి స్వరూపం అని చెప్పి 13వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో. ఇలాగా నా యొక్క సత్యస్వరూపము ఎంత గొప్ప స్వరూపం అంటే, నేను విశ్వాత్మనందరికీ సంబంధించిన వాడను, అందరికీ తండ్రిని అని 9వ అధ్యాయం 17వ శ్లోకం. దాన్ని గుర్తించిన వారు కూడా 11వ అధ్యాయంలో 43వ శ్లోకంలో పితాసి లోకస్య చరాచరస్య, చరాచర జగత్తుని ఒక్కడివే తండ్రివి అన్నాడు. దానిని సిద్ధి చేసుకోవడానికి భగవంతుడు ఎన్ని డైమెన్షన్స్ లో, ఎన్ని కోణాలలో మనకి అర్థం చేయిస్తున్నారు గుర్తించండి. ఇన్ని కోణాలలో, ఇన్ని విధానాలలో, డైమెన్షన్స్ లో అర్థం చేయించినప్పటికీ కూడా భగవంతుని సత్యస్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాము అంటే అది నిజంగా మనం చాలా దురదృష్టకరమైన సన్నివేశంగా భావించాలని. ఎందుకంటే ఈ విధమైనటువంటి వర్ణన ఏ భగవంతుడి గురించి అయితే మీరు భావిస్తున్నారో, ఫలానా వారు భగవంతుడిని భావిస్తున్నారో, ఈ విధమైనటువంటి అనాలిసిస్ చేసుకున్నారు ఎప్పుడైనా? ఎక్కడా చేయలేదు. భగవంతుడు ఇన్ని వందల శ్లోకాల్లో తన పరిచయం ఇచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో గమనించండి. అర్థమైందండి? ఎన్ని సుమారుగా మనము మోర్ దాన్ ఒక 100 ఎపిసోడ్స్ చెప్పుకుని ఉంటాం ఇప్పటిదాకా. ఇంకో 2-3 శ్లోకాలతో ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకుందాం. ఏమిటంటే అంశం, నేను ఒక నిష్కామ సేవాధారిని. అర్థమైందండి? నా విధంగానే మీరందరూ, నా బిడ్డలైన మీరందరూ కూడా నిష్కామ సేవాదారులు కావాలి. ఎందుకంటే మీ యొక్క కామన కొంచెం హయ్యర్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్ని జన్మలు, ద్వాపర యుగం నుండి నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఎన్నో అనేక జన్మలు తీసుకుంటూ ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో చేరుకున్నారు. ఈ సృష్టి యొక్క ఎండింగ్కి వచ్చేసారు. కాబట్టి నేను ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నాను. ఎందువల్ల ఇంటర్ఫియర్ అవుతున్నాను అంటే, మీరందరూ నా సంతానము. తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను. బిడ్డలు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, తండ్రిని గుర్తించాలి ముందుగా. తండ్రిని గుర్తించినట్లయితే తండ్రి బోధిస్తున్నటువంటి మంచి విషయాలు అర్థమవుతాయి.
చివరికి తండ్రి నుండి వారసత్వాన్ని మనం తీసుకుంటాం. అర్థమైందండి? ఈ యొక్క అంశము ఏదైతే ఉందో నిష్కామ సేవాధారి అన్న అంశాన్ని మనం ఇంకొక 2 శ్లోకాలు చెప్పుకొని ముగించుకుందామండి. తర్వాత మళ్ళీ మరో కొత్త అంశాన్ని మనం తీసుకుందాం. ఇంకా పూర్తవలేదండి. భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక్కరే పరమాత్మ, విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే, వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఎక్కడ ఏమాత్రం కూడా మీకు డౌట్ రావడానికి వీలు లేదు. డౌట్ అంటూ ఏమన్నా ఉంటే మీరు అడగండి దయచేసి. మీలోనే పెట్టుకోకండి. కామెంట్ సెక్షన్లో పెడితే ప్రతి కన్స్ట్రక్టివ్ కామెంట్కి నేను ఖచ్చితంగా భగవాను వాచ విశ్లేషణ మీకు చాలా స్పష్టంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమైందండి? సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మన ముందు మాటగా ధార్మికము ఆధ్యాత్మికం. ధార్మికము ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యం. ఏమిటండి అది? ఆధ్యాత్మికత ఒక స్పిరిచువల్ లా. అర్థమైందండి? ఒక ఆధ్యాత్మిక ఏమంటారు? లా అంటే ఏమంటారు? చట్టం అన్నమాట. దాని ప్రకారంగా ఒక స్పిరిచువల్ సైన్స్ అంటాడు. ఆధ్యాత్మిక విద్య అంటే ఎడ్యుకేషన్ అంటాడు. రాజవిద్య, రాజగుహ్య అన్నాడు. చూసారా? రాయల్ సైన్స్ అన్నాడు. రాయల్ ఎడ్యుకేషన్ అన్నమాట, రాయల్ నాలెడ్జ్ అన్నమాట. ప్రపంచంలో ఎవరికి కూడా ఎవరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేనటువంటి యొక్క గుహ్య అన్నాడు. అంటే రహస్యాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఈ చట్టం ఏం చెప్తుంది చెప్పండి? చట్టం అంటారా? ఈ యొక్క సూత్రం ఏం చెప్తుంది? సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే కేవలము తండ్రి నుండే బిడ్డలకి వారసత్వం వస్తుంది అన్నాడు. అంతేనండి, సింపుల్ ఫార్ములా. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో కూడా ఈ యొక్క ఏమంటారు ఇండియన్ న్యాయ వ్యవస్థ, భారతీయ ఇప్పుడు సంహిత ఏదో మార్చారు పేరు కూడా, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉండేది, దాన్ని భారతీయ న్యాయ సంహిత అనేది ఒకటి అన్నారు. దీని ప్రకారంగా తీసుకున్నా కూడా వారసత్వము తండ్రి నుండే సంక్రమిస్తుంది. ఆ తండ్రి విశ్వాత్మలందరికీ చెందినటువంటి తండ్రి ఒక్కరే, ఆయననే పరమపిత పరమాత్మ అంటారు. పరమపిత అంటే సుప్రీం ఫాదర్. అర్థమైందండి? సుప్రీం ఫాదర్, సుప్రీం సోల్, పరమపిత పరమాత్మ అంటారు. ఏ పరమపిత పరమాత్మ అంటాం కదా మనం మామూలుగానే, మన మాటల్లోనే పరమపిత అని వస్తుంది. అంటే ఒక్కరే ఫాదర్. ఇప్పుడు ఎంత సింపుల్ నాలెడ్జ్ అంటే ఆ తండ్రిని గుర్తించకుండా ఆ తండ్రిని రిజెక్ట్ చేస్తూ తండ్రి మాట మేము వినము అనుకొని నేను నమ్ముకున్న మార్గాన్ని నేను ఆ విధంగా ఫాలో అవుతాను. నా ఉద్దేశంలో ఫలానా దేవతా స్వరూపం భగవంతుడు, లేక ఫలానా ధర్మస్థాపకుడు భగవంతుడు, లేకపోతే ఫలానా గురువు గారు ఉన్నారు నాకు మంత్రం ఇచ్చారు ఆయనే భగవంతుడు, లేక ఫలానా మహానుభావుడు, మహాత్ముడు, పుణ్యాత్ముడు భగవంతుడు. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మీకు నా నుండి పొందే వారసత్వాన్ని ఇవ్వలేరు. భగవాను వాచ అర్థమైందండి? తండ్రి నుండి వచ్చేటువంటి వారసత్వం ఏమిటంటే అది స్పష్టంగా మనం గుర్తించాలి. ఈ యొక్క సృష్టి, మానవ సృష్టి, సత్య త్రేత ద్వాపర కలియుగాలతో కూడుకున్నటువంటి మానవ సృష్టి, అందులో 2 యుగాలు, 4 యుగాలు కదా, 2 యుగాలు స్వర్గం అంటున్నారు, 2 యుగాలు నరకం అంటున్నారు. ఆ స్వర్గాన్ని ఏమంటున్నాడు? బ్రహ్మ పగలు అన్నాడు. 8వ అధ్యాయం తిలకిస్తే అది కూడా నేను రాబోయే ఎపిసోడ్స్ లో మీకు చర్చిస్తాను. బ్రహ్మ పగలు అన్నాడు. అర్థమైందండి? అదేవిధంగా ద్వాపర కలియుగాల్లో ఉన్నటువంటిది బ్రహ్మ రాత్రి అన్నాడు. ఈ బ్రహ్మ పగలునే వైకుంఠం అంటున్నారు శాస్త్రాల్లో, అదేవిధంగా స్వర్గం అంటున్నారు, హెవెన్ అంటున్నారు, పారడైజ్ అంటున్నారు, జన్నత్ అంటున్నారు, గార్డెన్ ఆఫ్ అల్లా అంటున్నారు. ఇలాగ రకరకాల పేర్లతో ఒకటే స్వర్గము, ఒకటే నరకము గుర్తుపెట్టుకోండి. అర్థమైందని? మనం నరకంలో ఉన్నామన్న సంగతి కూడా మనం విస్మరించకూడదు. ఏదో పెద్ద బంగాళాలో ఉన్నాం, పెద్ద హోదాలో ఉన్నాం, బాగా చదువుకున్నాం, మంచి పరపతి ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉంది, నాకు కోటాను కోట్ల ఆదాయం ఉంది, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయి, ఇంట్లో బంగారం ఉంది, అందరూ సమృద్ధిగా ఉన్నారు, పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి స్వర్గంలోకి ఎంట్రీకి మనకి ఒక పాస్ ఇవ్వదండి. ఎంట్రీ పాస్ ఇవ్వదు. దానికి పర్మిషన్ ఇచ్చేటువంటిది దానికి ఇవ్వదు. తండ్రి నుంచే వస్తుంది. ఇప్పుడు తండ్రిని మనం గుర్తించకపోతే వారసత్వం వస్తుందా?
తండ్రిని రిజెక్ట్ చేస్తే తండ్రి ఏమంటాడు? ఇప్పుడు మన ఇంట్లో కూడా లౌకికంలో కూడా బిడ్డలు తండ్రి మాట వినలేదు అనుకోండి, నలుగురు బిడ్డలు ఉన్నారు, అందులో ఒకడు జులాయిగా తిరుగుతున్నాడు, చెడు సావాసం చేస్తున్నాడు, రాంగ్ రూట్ లో వెళుతున్నాడు. అర్థమైందండి. చివరికి వీడు తాగి తందనాలు ఆడుతున్నాడు కదా, వీడికి ఏమన్నా ఈ బిల్డింగ్ లో వాటా ఇస్తే నాకున్నటువంటి 100 కోట్ల ఆస్తిలో అతనికి న్యాయపరంగా అయితే ఒక 20 కోట్లు వస్తుంది. ఇప్పుడు 20 కోట్లు వీడి పరం చేశానంటే వాడు తాగి తందనాలు చచ్చిపోతాడు, క్యాన్సర్ అల్సర్ వచ్చి చచ్చిపోతాడు, వీడికి నేను ఆస్తి ఇవ్వను అని చెప్పేసి గెంటేస్తాడు కూడా. ఒక్కసారి మనం వింటుంటాం కదా, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దొరకదు నీకు, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటాడు. ఎందుకు? మాట వినలేదు కదా. లౌకికంలో ఏది జరుగుతుందో ఆధ్యాత్మికతలో అదే జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. అర్థమైందండి. ఇప్పుడు ఇది ఆధ్యాత్మికంలో ఏం చెప్తుంది? ఒక్క తండ్రి నుండి మాత్రమే వారసత్వము. దీనికి భిన్నంగా ధార్మికతలో ఈ యొక్క మూల సిద్ధాంతాన్ని మనము సమూలంగా ఏం చేస్తున్నామండి? దాన్ని ఏం చెప్పాలి? విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. దాన్ని అసలు ఏమీ పట్టించుకోవడం లేదండి. స్పిరిచువల్ లా తెలియదు. తండ్రి నుండే బిడ్డలకు వారసత్వం అంటే పరమాత్మ నుండే 850 కోట్ల మంది మనుషులలో ఎవరైతే ఆ వారసత్వాన్ని తీసుకోవడానికి వాళ్ళు భగవంతుడు చెప్పిన మార్గంలో నడుస్తారో, పరమాత్మ పట్ల గౌరవభావంతో ఉంటారో, ఆ తండ్రిని గుర్తిస్తారో, తండ్రికి ఇచ్చినటువంటి శ్రీమతం ఆధారంగా జీవితాన్ని తయారు చేసుకుంటారో, అటువంటి వాళ్ళకి మాత్రమే తన వారసత్వాన్ని కట్టబెట్టడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవహారం చూద్దాం ఒక్కసారి. ధార్మిక జగత్తులో ఏం జరుగుతుందండి? ధార్మిక జగత్తులో ప్రతి ఒక్కరూ నా తండ్రి. అసలైనటువంటి తండ్రి మనం రిజెక్ట్ చేసాము, గుర్తించడానికి ప్రయత్నం చేయట్లేదు, బుద్ధినేత్రాన్ని తెరుచుకోవటం లేదు. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసములో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ దృఢ నిశ్చయంతో ఎవరు ఏది చెబితే అదే మార్గంలో ప్రయాణం చేస్తూ అసలైనటువంటి సిసలైనటువంటి తండ్రిని మనము గుర్తించే ప్రయత్నము చేయటం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, 850 కోట్ల మనుషులు అనుకోండి, అందులో నుంచే 33 కోట్ల మంది దేవీ దేవతలు అవుతారు. అందులో నుండే ధర్మస్థితులు ఉన్నారు, ధర్మ స్థాపకులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 850 కోట్ల మందిని కదండి, వీళ్ళే కదా ధర్మస్థాపన చేసే కదా. ఈ విధంగా పలానా క్రైస్తవ ధర్మం, పలానా ఇస్లాం ధర్మం, పలానా బౌద్ధ ధర్మం, పలానా సిక్కు ధర్మం అని, జైను ధర్మం అని. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వివిధ ధర్మాలకు చెందినటువంటి 850 కోట్ల మంది మనుషులు ఎవరికి వాళ్ళే వాళ్ళ భగవంతుని తీర్మానించేసుకున్నారండి. ధర్మస్థాపకుల్ని భగవంతులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా దేవీ దేవతల్ని భగవంతులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకెవరున్నారండి? ఈ విధంగా మహాత్ములు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు అనుకునేటువంటి వాళ్ళని అంటున్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఈ కాషాయ వస్త్రాలు ధరించి ఆ విధంగా ఒక విచిత్రమైనటువంటి ఆహార్యాన్ని ధరిస్తూ ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు వేల కొలది, లక్షల కొలది సంఖ్యలో వర్తమాన సమయంలో భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని కూడా భగవంతుడు అని ఆ విధంగా భక్తిపూర్వకంగా ఆరాధిస్తూ గౌరవిస్తూ వారి నుండే వారసత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆ స్వర్గంలోకి వెళ్ళడానికే. స్వర్గం 4 స్వర్గాలు లేవండి. సన్యాసులు ఇచ్చే స్వర్గం వేరు, దేవీ దేవతలు ఇచ్చే స్వర్గం వేరు, ధర్మపితలు ఇచ్చే స్వర్గం వేరు, మిగతా పుణ్యాత్ములు మహాత్ములు ఇచ్చే స్వర్గం వేరు, భగవంతుడు ఇచ్చే స్వర్గం వేరు లేదండి. ఒకటే ఒక స్వర్గం. స్వర్గం అంటే కూడా ఏమిటో తెలియదు, అదే భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. అర్థమైంది. సత్యత్రేతాయుగాలు అనేది స్వర్గము. అందులో 33 కోట్ల మంది మాత్రమే పరిమితము. కౌంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. 850 కోట్ల మంది ఎక్కడా, 33 కోట్ల మంది ఎక్కడా అంటే అర్థమైందండి. 817 కోట్ల మందికి అందులో స్థానము లేదు. మిగతా వాళ్ళు ఒక 100 కోట్ల మంది ద్వాపర యుగంలోకి వస్తే మిగతా వాళ్ళందరూ కూడా కలియుగంలో వస్తారు. అందుకనే గత 150 సంవత్సరాల క్రితం ఎంత పాపులేషన్ ఉండేదో గమనించండి, మీ తాతల టైంలో పాపులేషన్ ఎంత ఉండేదో గమనించండి. అర్థమైంది. వాడు ఏమంటారు, ఒక 100 కోట్లు ఉండేదిరా, 150 కోట్లు ఉండేదిరా అంటారు. వాళ్ళు ఈ రోజున అదే కలియుగంలో కలియుగం చిట్ట చివరి సమయం వచ్చేటప్పటికి ఇయర్లీ 8.5 బిలియన్ అంటున్నారు. అంటే 850 కోట్ల మంది అంటే అందరూ కలియుగంలో వస్తారండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది సిద్ధాంతము, ఇది ఒక ఫిలాసఫీ, ఇది తత్వము, ఇది యథార్థం, ఇది వాస్తవము, ఇది ట్రూత్. తిరుగులేని ట్రూత్ అనమాట. తిరుగులేని, తిరస్కరించలేని అంటున్నాను మాటి మాటికి. ఎందుకు అంటున్నాను? నిజంగా దాన్ని మేము సిద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తిరుగులేదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
దాన్ని పూర్తిగా మీకు సంతృప్తికరమైనటువంటి సర్వులకు ఆమోదయోగ్యమైనటువంటి ఆ విధంగా భగవంతుని యొక్క శ్లోకాలు, భగవాను వాచ శ్లోకాలని మేము ఉటంకించి మీకు మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా ఆ విధంగా ప్రూవ్ చేయాలనుకుంటే, మాతో డిబేట్ చేయాలంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఆ ధార్మిక జగత్తులో మనం ఏంటంటున్నాము? ఫలానా దేవీ దేవతా స్వరూపం, ఫలానా సాధువు సంతు, ఫలానా ధర్మపిత, వీళ్ళ ముందు కూర్చొని భగవంతుడా మాకు స్వర్గంలోకి పంపించు అంటున్నాం. అసలు ముందుగా వాళ్ళు భగవంతుడు కాదు, దేవీ దేవతలు. అందుకనే వాళ్ళని దేవీ దేవతలు ఏమంటారు తెలిసిన? ఏమంటారు? లార్డ్ అంటారు. LORD అంటారు. LORD అంటే లార్డ్. లార్డ్ కృష్ణ, లార్డ్ రామ, లార్డ్ విష్ణు, లార్డ్ అంతా లార్డ్. లార్డ్స్ అంటారు. ఇంగ్లీష్ లో ప్లూరల్ ఏంటి? లార్డ్స్ అంటారు. అర్థమైందండి? గాడ్ అని అనరు. అర్థమైందండి? దేవీ దేవతలు అంటారు. బ్రహ్మ దేవతాయనమ, విష్ణు దేవతాయనమ అంటారు, ఈశ్వర పరమాత్మాయనమ అంటారు. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. ఆ ఈశ్వరుణ్ణి శివ అంటారు. శివ అర్థమైంది, జ్యోతి స్వరూపుడు. అందుకనే శివాలయాలు వచ్చాయి. శివాలయం అంటారు కదా, శివాలయము, శివలింగము, ఆ జ్యోతిర్లింగము అంటారు. అంటే ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే మన మనసుకి, మన బుద్ధికి యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు అంధవిశ్వాసంలో ఉన్నాను కాబట్టి, ఏదో మార్గంలో జన్మ జన్మలుగా అదే అనుకుంటూ కూర్చున్నాను కాబట్టి, ఇప్పుడు మనము ఏదైనా దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటే మనం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. కష్టమైనా కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి, అందుకనే భగవంతుడు ఏమంటాడు? నీకు ధైర్యం ఉండాలంటాడు. ధృతి అంటాడు, సాత్విక ధృతి. సాత్విక ధృతి గురించి ఏం చెప్పాడండి? 8వ అధ్యాయంలోని శ్లోకంలో 32వ శ్లోకం, ఏదో శ్లోకం ఉంది కదా, చెప్పుకున్నాం. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతి సా పార్థ సాత్వికి అన్నాడు. ధృతి, సాత్విక ధృతి అంటే భగవంతుడు ఒక్కడే, తిరుగులేదు. భగవంతుడు ఒక్కడే. అవ్యభిచారేణ, యోగేన అవ్యభిచారేణ అన్నాడు. అర్థమైందండి? విచారేణ అంటే అందరూ భగవంతులే, అవ్యభిచారేణ అంటే ఒకటే భగవంతుడు. అర్థమైందండి? ఆ విధంగా ఈ రోజున వారసత్వము ఎక్కడి నుండి అయితే మనకు లభించదో, ఎవరికైతే వారసత్వాన్ని ఇచ్చేటువంటి అర్హత లేదో, వాళ్ళకి కూడా వారసత్వం గురించి తెలియదో, తెలియనటువంటి వాళ్ళని, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసి పరమాత్మతో ఆ బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించలేనటువంటి వాళ్ళని, వాళ్ళ ద్వారా పరమాత్మ స్థాపన చేయబోతున్న స్వర్గ వారసత్వాన్ని పొందే ప్రయత్నము చేస్తున్నాము. ఇది 100కి 100 పాళ్ళు అజ్ఞానము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. దయచేసి కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త ఆలోచిస్తే కరెక్టే కదా. ఆత్మపరంగా అందరూ, శరీరధారులందరూ కూడా వాళ్ళ మూల స్వరూపంలో ఆత్మలు. సో 850 కోట్ల మంది ఆత్మలు, 33 కోట్ల దేవీ దేవతలు కూడా ఆత్మలు, వివిధ ధర్మస్థాపకులు కూడా ఆత్మలు, సాధువులు సంతులు అందరూ కూడా తమ మూల స్వరూపంలో ఆత్మలు. ఆత్మ అని ఎప్పుడైతే మీరు అంటారో, పరమాత్మ సంతానము. పితాహమస్య జగతః, పితాసి లోకస్య చరాచరస్య. గుర్తుపెట్టు. మళ్ళీ పిత అన్నప్పుడు దేవీ దేవతలు కూడా తండ్రి యొక్క సంతానమే అన్నప్పుడు, దేవీ దేవతలు కూడా సాధారణ మనుషులే, పరమాత్మతో రాజయోగము ద్వారా ఆ దివ్య సంస్కారాలు, దివ్య శక్తులు తెలుసుకొని వాళ్లే దేవతలు అయ్యారు. అర్థమైంది? అంటే మనిషి నుండి దేవతగా పరివర్తన అవ్వడానికి భగవంతుని యొక్క శక్తితో అయ్యారు. అర్థమైందండి? సో ఆ విధంగా అయినప్పుడు వాళ్ళు దేవతల సంతానం. దేవతలు కూడా క్రియేషన్ ఆఫ్ గాడ్, ధర్మస్థాపకులు కూడా క్రియేషన్ ఆఫ్ గాడ్, వాళ్ళు కూడా దేవదారులు కదా, మూల స్వరూపంలో ఆత్మలు కదా. అర్థమైందండి? సో ఆత్మలు పరమాత్మ సంతానము. ఇప్పుడు ఈ 850 కోట్ల మంది ఆత్మలు ఏమవుతారు? సోదరులు అవుతారు. ఆత్మపరంగా అందరూ ఆత్మలైనప్పుడు ఏమవుతారు? సోదరులు. అందుకనే సర్వమానవ సోభ్రాతృత్వము, సర్వమానవ సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము, ఇవన్నీ వచ్చాయి. అర్థమైందండి? అంటే ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వం ఇవ్వలేడు. ఇప్పుడు నాకు ఒక 2 ఫ్లాట్లు ఉన్నాయి, నా పేరు మీద 2 ఫ్లాట్లు ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. నేను ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతాను, మరణిస్తాను. అర్థమైంది? చెప్పలేము, అది హఠాత్తుగా జరుగుతుంది. ఎవరికి కూడా యమధర్మరాజు ఫోన్ చేసి నోటీస్ చెప్పి SMS ద్వారా వాట్సాప్ మెసేజ్ ఇవ్వడంటే వాళ్ళు అయితే నేను వీలునామా ఏది రాయనండి. ఏమవుతుంది? నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, నాకు ఒక బిడ్డ ఉంది నాతోనే. అర్థమైందండి? వీళ్ళిద్దరే కదా తీసుకునేది. న్యాయపరంగా వీళ్ళిద్దరే తీసుకుంటారు.
దొంగతనంగా తీసుకోవాలంటే మనం దొంగ డాక్యుమెంట్ సృష్టించాలి. దాన్ని ఏమంటారు? దాన్ని ఒక ఫేమస్ వర్డ్ ఉంది చూసారా, కబ్జా అంటారు. ఫలానా కబ్జా అంటే ఏంటి? వాడికి లేనటువంటి ఆస్తిని వాడు దొంగతనంగా లంచాలు ఇచ్చుకొని, ఎవరైతే ఇస్తారో అటువంటి వాళ్ళకి లంచాలు ఇచ్చుకొని లక్షల కోట్లు ఇచ్చుకొని ఆ ఆస్తిని ఆ విధంగా తీసుకున్నారు. ఇది ఇక్కడ చెల్లుతుంది, కానీ పరమాత్మ యొక్క లాలో చెల్లుతుందా? అర్థమైందండి. అందువలన ఎవరికైతే అధికారము లేదో వాళ్ళనే పట్టుకుంటూ కూర్చొని మనం స్వర్గప్రాప్తి కోసము వాళ్ళ వెంట తిరుగుతూ ఉన్నాము. భగవంతుడు అంటున్నాడు, ఇది వర్తమానములో ధార్మికంగా చేసేటువంటి ఒక గొప్ప తప్పిదం అన్నమాట. ఘోరాతి ఘోరమైన తప్పిదము, భయంకరమైన తప్పిదము. దీనివల్ల మనకి ఎంత నష్టము జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం అయిపోతుంది. చివరికి ఏం చేస్తున్నామంటే, ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళకి, మనకి వారసత్వాన్ని ఇవ్వడానికి ఎలిజిబిలిటీ లేదో వాళ్లతోనే జీవితం అంతా గడిపిస్తాం. నిజంగా భగవంతుడు వచ్చి యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత, నేను వచ్చాను రా అంటే మనము భగవంతుడు ఏంటి, రావడం ఏమిటి అని అపహాస్యం కూడా చేస్తాము, తేలికగా తీసుకుంటాము. అసలు వెళ్ళి ఇన్ని లక్షల మంది ఎలా తెలుసుకున్నారు, వెళ్ళి మనం కూడా తెలుసుకుందామనే ఒక దృఢ సంకల్పం కూడా మనలో రావటం లేదు. నేను ఇక్కడితో ఈ చర్చ ఆపేస్తాను. ధార్మికము, ఆధ్యాత్మికము. మరి మరో ఎపిసోడ్లో మరొక విషయాన్ని తీసుకొని మనం చర్చించుకుందామండి. ఎన్నెన్న చెప్పుకోవచ్చు మనము. ధార్మికము, ఆధ్యాత్మికము రాత్రికి పగలుకున్నంత తేడా. ఇప్పుడు ఈ యొక్క భగవంతుడు, నేను ఒక్కడే భగవంతుడు అని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. అర్థమైందండి? భగవంతుడు, నేను కూడా దేహం తీసుకుంటాను, భగవంతుడు దేహదారులు కూడా భగవంతులే, వాళ్ళు కూడా కర్మల్లోకి వస్తారు. కర్మల్లోకి వచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం మర్చిపోకండి ఎప్పుడు కూడా. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యా త్రిభిర్గుణై అని ఆ శ్లోకాన్ని పదే పదే దృష్టిలో పెట్టుకోండి. ఏమంటున్నాడు అక్కడ? దేహదారులు ప్రతి ఒక్కరూ త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాలలోకి వచ్చేటువంటి వాళ్ళు శాశ్వతంగా పవిత్రులుగా ఉండరు. శాశ్వతంగా ఏమండి పవిత్రంగా ఉండరు, పావనంగా ఉండరు, శుద్ధంగా ఉండరు. వాళ్ళు కూడా మన సత్యత్రేతాయుగాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పవిత్రంగా ఉంటారు. తర్వాత రజోలో ఉన్నప్పుడు సగం పవిత్రత పోతుంది. మళ్ళీ తమోలోకి వచ్చినప్పుడు పూర్తి పవిత్రం పోతుంది. దేహ భ్రాంతిలో అనుకుని ఇంద్రియ సుఖాలు, ఈ యొక్క ఆ దైహిక వాంఛలు తీర్చుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టుకుని ఆ విధంగా ఆత్మని ఇంకా కొల్లబడుచుకుంటారు. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఎందుకు చెప్తూ ఎన్ని కోణాల్లో చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఎందుకంటే బిడ్డలు సమూలంగా బుద్ధిని మూసేసుకుంటున్నారు. భగవంతుడికి అర్థమైపోయింది, వీళ్ళు బుద్ధి నేత్రాన్ని వీళ్ళు తెరవరు. అంధవిశ్వాసంలో చాలా ఈజీ అన్నమాట. ఈ తాయెత్తు పెట్టుకొని మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు, అవునా స్వామీజీ అని చెప్పి ఒక చెక్కు రాసి ఇచ్చేస్తారు 10 కోట్లకి. అర్థమైందండి? ఎందుకంటే ఇంత ఈజీ కదా, తాయెత్తు పెట్టుకుంటే సరిపోతుంది, నేనేం చేయక్కర్లే కదా. భగవంతుడు నా తరపున చేస్తాడు పురుషార్థం. నా ఆత్మలో ఉన్న కుళ్ళు తీయడానికి భగవంతుడు పనిచేస్తాడు. ఆలోచించండి ఒక్కసారి, ఎంత ఇదేమన్నా తర్క విరుద్ధమా, తర్క రహితమా, తర్క సహితంగా ఉందో ఆలోచించండి. ఇల్లాజికల్ గా భగవంతుడు ఎక్కడైనా జ్ఞానం చెప్తాడా? సత్య దూరంగా ఎక్కడన్నా ఉంటుందా? ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఈ మూడిటికి విరుద్ధంగా ఉంటే అది తామసిక జ్ఞానం అన్నాడు 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. ఎత్తు కృత్స్నవది ఏకస్మిన్ కార్యై సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం. చదువుకోండి, ఇదివరకు మనం చర్చించుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు మీకు ఏ శ్లోకం తీసుకొస్తున్నా అంటే 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం. దీని తర్వాత ఇంకో 1-2 శ్లోకాలతోని భగవంతుడు నిష్కామ సేవాధారి, భగవంతుడు ఈ జనన మరణ చక్రంలోకి రాడు. అర్థమైందండి? ఆ విషయాన్ని మనం ముగించుకుందాం. మళ్ళీ కొత్త అంశాన్ని మనం తీసుకుందాం. మన మేజర్ అంశం ఏదైతే ఉందో, భగవంతుడు ఒక్కరే పరమాత్మ నిరాకారుడు, అది నడుస్తుంది. భగవంతుడు ఒక్కడే, ఆయనే ఈ విశ్వాత్మలందరికీ తండ్రి. ఏదైతే తీసుకున్నామో అది నడుస్తుంది. ఇంకొక అంశం తీసుకుంటాం, ఇదే అంటే సబ్ టాపిక్ అనమాట. మళ్ళీ మనం తీసుకుంటాం కొత్త టాపిక్, ఇంకొక 1 కానీ 2 కానీ శ్లోకాలు చర్చించుకోండి. ఇప్పుడు ముఖ్యమైన శ్లోకం మేము ముందు ఉంచుతున్నాను, ఒకసారి శ్లోకాన్ని వినండి. 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ మామేతి సోర్జున. ఇది శ్లోకం అండి. ఇది శ్లోకం. ఏమంటున్నాడు ఇక్కడ? నా జన్మ మనుషులు జన్మించినట్టుగా కాదు. మనుషులు ఏం చేస్తారు? తల్లి తండ్రి యొక్క సంభోగం వలన
ఏమవుతారు? పిల్లలు జన్మ చేస్తారు. తల్లి యొక్క యోని ద్వారా బిడ్డలు ఆ విధంగా డెలివరీ అవుతుంది. ఇదే ప్రక్రియ 850 కోట్లు. ఎవరు దీనికి విరుద్ధంగా ఎవరు లేరు. ఇటువంటి జన్మ అందరూ దేహదారులందరూ ఇటువంటి జన్మ తీసుకుంటారు. అర్థమైందండి? ఏమంటున్నాడు? జన్మ మరియు కర్మ దివ్యం అంటున్నాడు. డివైన్. ఇంగ్లీష్ లో ట్రాన్సెండెంటల్ అంటారు, తెలుగులో అలౌకికము అంటారు. లౌకికం అంటే ఈ భౌతికం అన్నమాట. లౌకికము భౌతికము ఇదంతా ధార్మికం కింద వచ్చేస్తుంది. ఫిజికల్ అన్నమాట. ఈ రెండు కళ్ళతో చూసేటంతా కూడా లౌకికము. ట్రాన్సెండెంటల్ అంటే ఏంటి? బియాండ్ లౌకికము, అలౌకికము. అర్థమైందంటే సూక్ష్మము. జన్మ కర్మచమే దివ్యం. మొదటి పంక్తి ఏమండి? నా జన్మ దివ్యము, నేను చేసే కర్తవ్యము కర్మ కూడా దివ్యము. నీకులాగా నేను పొట్ట పోషించుకోవడానికి కర్మలు చెయ్యను, మీకులాగా ఒక ఇల్లు కట్టుకోవడానికి కర్మలు చెయ్యను, మీకులాగా డబ్బు సంపాదించుకోవడానికి కర్మలు చెయ్యను, మీకులాగా సంబంధాలని డెవలప్ చేసుకుందాం, పేరు ప్రతిష్టలు పెంచుకుందాం, నాకు శరీరం దొరికింది అని నేను చెయ్యను. నాది ఒక దివ్య కర్తవ్యము. ఏమిటా కర్తవ్యము? ధర్మ సంస్థాపన కర్తవ్యము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థ. పరిత్రాణాయ సాధూనాం, మర్చిపోకండి, మంచి వాళ్ళని రక్షించుకుంటాను. ఈ రోజున 25 లక్షల మంది రక్షించుకుంటున్నాడు, గొడుగు నీళ్ళలో పెట్టుకుని కూర్చుంటున్నాడు. ఎవరు ఎంత ఏ మాట అన్నా కూడా పరమాత్మ తోడున్నవాడు ఎప్పుడు కూడా విజయం మిగులుతుంది. ఎవరు ఏం చేయలేరు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఈ దుష్కర్మలు చేసేటువంటి వాళ్ళు నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో పనికిరారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నిషేధము, ఏమంటారు? వినాశనము కాబడతారు. వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఈ 2 యుగాల మధ్యలో నేను వస్తాను అంట. అర్థమైంది మీకు? మళ్ళీ ఒక చిత్రం చూపిస్తాను. ఆ చిత్రం చూపిస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. కనబడుతుంది అనుకుంటా. కనబడిందా? కనబడుతుంది. స్క్రీన్ షేరింగ్ స్టాప్డ్ as the share window is closed and share window closed. అది క్లోజ్ కాదు. ఈ చిత్రాన్ని చూడండి. అర్థమైందండి? జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అంటే ఏంటి? ఎప్పుడు వస్తాడు భగవంతుడు? ఇక్కడ కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తాడు. కలియుగం యొక్క అంతిమ సమయం, యుగే యుగే అన్నాను కదా, ఈ అంతిమ సమయంలో వస్తాడు. కలియుగం అంతిమ సమయము, నూతన యుగము, నూతన యొక్క కాలచక్రము, నూతన సృష్టి చక్రం యొక్క ప్రారంభము. ఈ మధ్య కాలాన్ని సంధి సమయము, సంగమ యుగము అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ వచ్చిన దివ్య కర్మ చేస్తాను నేను. ఈ సృష్టి చక్రంలో దివ్య కర్మ చేయను. అంటే నేను సత్యయుగంలోకి రాను, నేను త్రేతాలో ఉండను, నేను ద్వాపరంలో ఉండను. మనం ఏదో భావిస్తున్నాం ద్వాపరంలో భగవద్గీతను, అదేమంతా కూడా సత్య దూరం అంటున్నాడు భగవంతుడు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలలో నేను ఉండను. ఈ 4 యుగాలలో నన్ను ఆహ్వానించలేదు. ఈ 4 యుగాల్లో రావాల్సిన పని లేదు. ఎందుకంటే అధర్మము పూర్తిగా హిమాలయ పర్వతాన్ని కనుక్కున్నప్పుడు, ధర్మము పాతాళానికి వెళ్ళినప్పుడు అప్పుడే మీరు నన్ను రమ్మని పిలిచారు. కలియుగం యొక్క అంతిమ జన్మలో ఉన్న మనుషులు మాత్రమే పిలిచారు రమ్మని. అందుకనే నేను వచ్చాను. అందుకనే కలియుగములో రాలేదు, కలియుగం యొక్క అంచున వచ్చాడు, అంతిమ సమయమున వచ్చాడు. అంటే వర్తమాన సమయములో భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యము నడుస్తూ ఉన్నది. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. దయచేసి ఈ యొక్క సత్యాన్ని, తిరుగులేని తిరస్కరించలేని సత్యాన్ని గుర్తించి మీరు కూడా పరమాత్మ యొక్క ప్రాప్తికి, పరమాత్మ యొక్క వారసత్వానికి అర్హత పొందండి. ఇప్పుడు పంచుతున్నాడు భగవంతుడు వారసత్వాన్ని, తీసుకోండి అంటున్నాడు. కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి, ₹1 ఖర్చు లేని పని. అర్థమైందండి? జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అన్నాడు. చూసారా? మనం తెలుసుకునేదే తత్వము. తత్వం అంటే రహస్యాలు, తత్వం అంటే సత్యము, యథార్థం, వాస్తవము, ఉన్నది ఉన్నట్టుగా. అర్థమైందండి? అందుకనే ఏవం యో వేత్తి తత్వత అన్నాడు. ఏవం అంటే ఈ విధముగా, యో అంటే యహ, యహ అంటే ఎవడైతే, ఎవడైతే ఈ విధముగా
భగవంతుని గురించి అర్థం చేసుకుంటాడో నా జన్మ దివ్యము, నా కర్మ దివ్యము. అంటే కర్మ దివ్యం అని ఎందుకన్నాడు, అలౌకికం ఎందుకన్నాడు, ట్రాన్సెండెంటల్ అని ఎందుకన్నాడు? ఎందుకంటే నేను శరీర నిర్వహణార్థము చేయడానికి రావటం, కర్మలు చెయ్యను. నేను నా బిడ్డలు ఏదైతే పాతాళానికి నెట్టబడి ఉన్నారో, రేపొద్దున వాళ్ళు నేను సత్యయుగం స్థాపన చేస్తున్నాను, అందులోకి ఒక్కరికి కూడా వచ్చే అధికారమే లేదు. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలు అక్కడ సత్యయుగములో రావడానికి అవసరమైన సంస్కారాలు దానికి భిన్నంగా ఉన్నాయి, తమో ప్రధానంగా ఉన్నాయి, సాత్వికంగా రావాల్సిన సంస్కారాలు. కాబట్టి ఈ పరివర్తన ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్నటువంటి వివిధ మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా భక్తి మార్గంలో ఎంతో చేస్తున్నాం. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, చర్చలు, గురుద్వారాలు, ఇవన్నీ చేసుకుంటూ ప్రవచనాలని, ఈ విధంగా ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా కూడా సంస్కార పరివర్తన అసలు చేసుకోవాలన్న సంకల్పం కూడా రాలేదు. అందుకనే నేను వచ్చాను. భగవంతుడు రావడానికి కారణం కూడా చెప్తున్నాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇప్పుడు అర్థం చేసుకోండి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో ఇది చిత్రం తీసేస్తాను. ఇంకా అయిపోయింది. ఈ చిత్రం గుర్తుపెట్టుకున్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత. తత్వము అంటే గుర్తు. 16 శ్లోకాల్లో తత్వం అని పదం ఉందండి. మనం కూడా అన్ని కవర్ చేసుకున్నాం చాలా వరకు. అర్థమైందండి. తత్వము అంటే సత్యము, యథార్థము, వాస్తవము. ఏవం యో వేత్తి, వేత్తి అంటే తెలుసుకోవడము, తత్వత అంటే సత్యత ఆధారంగా, తర్కము ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా నన్ను ఈ విధంగా ఎవరైతే గుర్తిస్తారో, ఏమని గుర్తించడము? జన్మ కర్మచ మే దివ్యం, నా జన్మ దివ్యము, నా కర్మ దివ్యము అనేది గుర్తిస్తారో, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సర్జనాన్. వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు పునర్జన్మ పొందరు అన్నారు. ఇక్కడ భాష్యకారులకు అర్థం అవ్వలేదు. పునర్జన్మ పొందరు అంటే 2-3 శ్లోకాల్లో ఉంటాయిలండి. పునర్జన్మ ఉండదని 2-3 శ్లోకాల్లో ఉంటుంది. ఇదోడు కూడా చెప్పాను. ఇక్కడ వాళ్ళకి అర్థం కాక ఏం చెప్పుకున్నారు అంటే జన్మరాహిత్యము అంటే ఈ విధంగా భగవంతుడి యొక్క జన్మ దివ్యము, కర్మ దివ్యము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పునర్జన్మ పొందరు అన్నారు. నైతి మామేతి సోర్జున. అర్థమైంది. త్యక్త్వా దేహం పునర్జన్మ. త్యక్త్వా దేహం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, త్యక్త్వా అంటే విడిచిపెట్టడం, ఇక్కడ నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పునర్జన్మ మళ్ళీ పొందరు, నన్ను చేరుకుంటారు. మాం ఏతి అంటే నన్ను పొందుతారు. పునర్జన్మ పొందరు, నన్ను పొందుతారు. ఇది భాష్యకారులు వ్రాసుకున్నటువంటిది. ఇక్కడ మనకు భగవంతుడు సత్యమైన విషయం ఏం చెప్తున్నాడు? నిన్న ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు మళ్ళీ జన్మిస్తాడు అంటున్నాడు కదా. ఇది అనివార్యం అని కూడా అన్నాడు కదండి. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నాడు కదా. బట్ దానికి దీనికి విరుద్ధంగా ఉందా లేదా? అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పునర్జన్మ అంటే జననం అనేది, మరణం అనేది అది దేహానికే కానీ ఆత్మ కాదు. అర్థం చేసుకోండి. ఈ జనన మరణ ఈ విధానం ఎప్పుడు వస్తోంది మనకి? నరకములో వస్తోంది. అంటే ద్వాపర యుగము నుండి మనిషి దేహభ్రాంతిలో వెళ్ళిన తర్వాత పుట్టడము, చావడం అనేది అక్కడ వస్తోంది. అర్థమైందండి. సత్యత్రేతాయుగాల్లో 100% ఆత్మిక అనుభూతిలో ఉంటాడు. అక్కడ జననము మరణము లేదు. ఎందుకంటే ఆత్మిక అనుభూతిలోనే ఉంటాడు. ఆత్మ అవినాశి, నైనం చిందంతి శస్త్రాన్ని అన్నాడు. 2:23లో అన్నాడు. 2:20 ఏమన్నాడు? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సరే, ఎంత బాగా చెప్పాడు. మీరు 2:23, 2:20 ఈ 2 శ్లోకాలు తెలుసుకోండి. అలాంటప్పుడు మళ్ళీ అందులో పునర్జన్మ ఉండదు అంటే కాదు. ఆత్మ ఖచ్చితంగా పునర్జన్మ తీసుకోవలసిందే. కాకపోతే పునర్జన్మ, ఈ జన్మరాహిత్యం అనేది ఏ సందర్భంగా వాడొచ్చునంటే టెంపరరీ ఫేజ్ అన్నమాట. ఏ విధంగా? మీ యొక్క సంస్కారాల అనుగుణంగా మీ యొక్క జన్మ అని చెప్పి 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, 14వ అధ్యాయంలోని 15వ శ్లోకంలో చక్కగా చెప్పాడు. ఇప్పుడు మీరు సాత్విక సంస్కారాలతో లేరు, భగవంతుని మార్గంలో మీరు లేరు. మీరు మామూలుగా తామసిక సంస్కారంతోనే
ఈ ఇంద్రియ సుఖాలతో అనుభవం చేసుకుంటూనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే విధంగా అటువంటి స్థితిలోనే శరీరాన్ని త్యాగం చేశారు, పడిపోయారు ఒక్కసారి. ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళకి? వీళ్ళు రేపు త్వరలోనే సత్యయుగం స్థాపన కాబోతున్నది. ఇది తిరుగులేని సత్యం, తిరస్కరించలేని సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాకేం సంబంధం లేదు. అర్థమైందండి? మీరు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత, రిజెక్ట్ చేస్తే ఎంత. ఎందుకంటే మీ రిజెక్షన్ మాకు అవసరం లేదు. భగవంతుడు చెప్పిన మాటలే మాకు శిరోధార్యం. ఇప్పుడు సత్య త్రేతాయుగాలో వాళ్ళకి అర్హత లేదు, ఎందుకంటే తామసిక సంస్కారాలతో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ సాత్విక సంస్కారాలు కావాలి. సో ఈ సత్య త్రేతాయుగాలలో వాళ్ళకి జన్మరాహిత్యము. అర్థమైందండి? అక్కడ వాళ్ళకి ఇంకా అక్కడ ఆ విధంగా జన్మరాహిత్యము. మళ్ళీ ద్వాపర యుగంలో రజోగుణ సంస్కారాలు ఉంటేనే ద్వాపర యుగంలోకి వస్తారు. సో రజోగుణ సంస్కారాలు కూడా లేవు కదా, వాళ్ళు ద్వాపర యుగంలో కూడా రారు, అక్కడ కూడా జన్మరాహిత్యము. ఈ జన్మరాహిత్యాన్ని ఏమంటున్నారు వీళ్ళు? పునర్జన్మ లేదు అంటున్నారు. అని ఖచ్చితంగా కొన్ని జన్మలైనా, ఎందుకంటే ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో భయంకరమైన జన్మలు వస్తున్నాయి. కళ్ళు లేకుండా పుడుతున్నారు, కాళ్ళు లేకుండా పుడుతున్నారు, బుద్ధిగా అందమించి పుడుతున్నారు. అతి దరిద్రాది దరిద్రమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. మరి వీళ్ళందరి జన్మలు ఎవరు తీసుకుంటారు? ఎవరు ఈ పాత్రను పోషించాలి? ఎవరు రాజుగారి పాత్రను పోషించాలి? ఎవరు టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుట్టాలి? ఇదంతా కూడా ఈ ఫార్ములా కిందకు వస్తుంది. అటువంటి జన్మలు ఈ యొక్క నీచ నికృష్ట భ్రష్ట కర్మల ద్వారా దానికి ఫలంగా ఈ చేసినటువంటి ఈ యొక్క పొందినటువంటి పేరుకుపోయినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తమో ప్రధాన సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి జన్మలు తీసుకోవాల్సిన అగత్యము ఏర్పడుతుందన్న విషయం అందరూ గుర్తించాలి. అర్థమైంది? అక్కడ ఏమన్నాడు? పునర్జన్మ రహితం అంటే అక్కడ సత్య త్రేతాయుగాల్లో నీకు జన్మ దొరకదురా నాయనా, నీకు కాదు, నువ్వు దానికి క్వాలిఫైడ్ కాదు, నువ్వు ఎన్నో పాపాలు చేసావు, నీ సంస్కార పరివర్తన చేసుకోలేదు, అంతవరకు నువ్వు పరంధామంలో కూర్చుంటావు. ఇక్కడ హోల్డ్లో పెడతారనమాట. ఆ హోల్డ్లో ఉంటాడు. మళ్ళీ నీ మ్యాచింగ్ బాడీ వచ్చేటప్పటికి నువ్వు మళ్ళీ దిగుతావు, ఈ పాత్ర అభినయిస్తావు. అక్కడి నుంచి నీవు చేసిన చెడు ఏదైతే సంస్కారాలు చెడు కర్మలు చేసావో దానికి ఫలం ఎవడు చేసిన కర్మ వాడను భవించక తప్పదర నరుడా అన్న ఫార్ములా ప్రకారంగా నీవు ఆ కష్టాలు నష్టాలు దుఃఖాలతో కూడుకున్నటువంటి జన్మలు పొందుతావు. ఇది ఇందులో ఉన్నటువంటి తత్వం. భగవద్గీత పుస్తకంలో ఏమిచ్చాడు ఒకసారి చూద్దాం. ఇది 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం, జన్మకర్మచమే దివ్యం. దీంట్లో ఏమిచ్చాడు చూడండి. ఓ అర్జున, నా జన్మ బ్రాకెట్లో అవతారము, నా జన్మ అవతారము, నా జన్మలు కర్మములు దివ్యములు. చెప్పాను కదా, అలౌకికము అనగా నిర్మలములు. నిర్మలములు అంటే మలినములైనటువంటిది, కుళ్ళు లేనటువంటిది, సదా పావనంగా ఉండేటువంటిది. తర్వాత ఏమన్నాడు? అలౌకికములు. చెప్పాను కదా, అలౌకికము. ఈ తత్వ రహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా, నన్నే చేరును. సో భాష్యకారులు ఆ విధంగా రాసుకున్నారు. నేను ఆ కరెక్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనండి? ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకం వెల్లడించినటువంటి లోతైన తత్వాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. దాంట్లో ఉన్న సత్యాసత్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.